నెంబర్ ఇచ్చి యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇవాళ ల్యాండ్ పార్సెల్ అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఈ ల్యాండ్ పార్సెల్ అన్ని కూడా ప్రత్యేక గుర్తింపు సంఖ్య యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ULPIN ఇచ్చి భూమికి సంబంధించిన అన్ని వివరాలు, సర్వే నెంబరు, విస్తీర్ణం, మ్యాప్లు, యాజమాన్య వివరాలు డిజిటల్ రూపంలో తీసుకొచ్చి సమగ్ర భూసేవా ప్రాజెక్టు. దీని లక్ష్యం ఏంటంటే భూ సమస్యలు తగ్గించి అవినీతి లేకుండా భూమి లావాదేవీలన్నీ కూడా ఈ భూధార తీసుకొస్తే ఇవాళ నేను ఉద్ధరించానని మాట్లాడుతున్నావా? ఇవాళ నేను ఈ కార్యక్రమాలన్నీ చేశానని మాట్లాడుతున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చాలా స్పష్టంగా ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే తాత్కాలిక భూధార్ ఆ రోజుల్లో తీసుకున్న భూధార్ ఏంటంటే ప్రామాణిక పార్టీ డేటా ఆధారంగా తాత్కాలిక భూధారు ఏదైతే 99 ఇవ్వాలని ఆ రోజుల్లో ఉన్న సమస్యలు కానీ ల్యాండ్లు కూడా ఏ విధంగా వివరాలు తీసుకొచ్చారంటే భూమి హోల్డింగ్లు భూధార్ పరిధిలోకి వచ్చాయి 3,56,00,000 ఎకరాలు. ఏదైతే సమస్యలు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా భూధార్ పరిధిలోకి వచ్చే భూమి హోల్డింగ్లు అన్ని కూడా తీసుకొచ్చారు. అట్లాగే రెవెన్యూ మరియు వ్యవసాయ భూములు కూడా 2,39,00,000 140 ఎకరాలు. అట్లాగే పంచాయతీరాజ్ గ్రామీణ ఆస్తులు 84,21,140 ఎకరాలు. అట్లాగే మున్సిపల్ మరియు పట్టణ ఆస్తులు 32,37,494. ఇవన్నీ కూడా గుర్తించి ఈ వాస్తవాలన్నీ బట్టబయలు చేసి ఇవన్నీ కూడా రికార్డ్స్ రెడీ చేసి తక్కిడపాడులో ఉన్న ఆ రీసర్వేలో వచ్చిన రైతుల సమస్యలన్నీ కూడా గుర్తించి వాటిని స్టేట్ వైడ్గా 175 నియోజకవర్గాలకు కూడా అప్లై చేసేదాన్ని నువ్వు మొండితనంతో మూర్ఖత్వంతో అవన్నీ కూడా పక్కన పెట్టి వాటిని లెక్క పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్తే నేను చేయాలా, నేను చూడాలా, స్టెప్ వైజ్గా ఎలా చేయాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా 2018లో DGPS వాళ్ళేదో చెప్తున్నావు నేను సర్వే పాతాను లేకపోతే పోలు పాతాను నేను ఎక్విప్మెంట్లు తెచ్చానని. DGPS డిజిటల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ DGPS పైలట్ ప్రాజెక్ట్ సర్వే ల్యాండ్ ఇష్యూస్ ఈ రికార్డ్స్ సంబంధించి ఇవన్నీ కూడా DGPS సర్వే సిస్టంలో ఇవన్నీ చేస్తే క్రెడిట్ చోరీ ఏంటి ఇదే జగన్మోహన్ రెడ్డి 2011 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా చేయమని చెప్తా ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధైర్యం చేసి ముందుకు రాకపోతే రెవెన్యూ మంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవంతో ఆ రోజు సీనియర్ మంత్రులందరూ కలగలిపి ఈ అన్ని కూడా దృష్టిలో పెట్టి స్టెప్ వైజ్గా అబాడీ సర్వే ఇది కూడా నువ్వే చేసావా? ఏమైనా పెద్ద మనిషి అబాడీ సర్వే కూడా నువ్వే చేసావా? గ్రామ కంటాల్లో స్కిల్డ్ పీపుల్ని పెట్టి అగ్రికల్చర్ ల్యాండ్ ఈ రైతుల సమస్యలు కూడా తీయాలని కార్డు వ్యవస్థ కూడా పెట్టి కార్స్ వ్యవస్థ కూడా 70 స్టేషన్లో కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫైనింగ్ సిస్టమ్ ఏదైతే ఈ కార్స్ సిస్టమ్ కూడా 70 స్టేషన్లో DGPS సర్వేతో పాటు ఈ రోవర్ బేస్ స్టేషన్లు కూడా పెట్టి కార్స్ వ్యవస్థ కూడా తెచ్చి ఇవన్నీ కూడా చేస్తే నువ్వు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో ఒక పద్ధతి ప్రకారం చేయకుండా పట్టాదారు పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు వేసుకోవాలని లేకపోతే సర్వేరాల మీద నీ బొమ్మలు వేసుకోవాలనే కక్కుర్తితో రైతుల్లో అవగాహన కల్పించకుండా రైతుల్లో చైతన్యం తీసుకురాకుండా రైతుల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా నువ్వు భూములు కొట్టేద్దామనే దుర్మార్గమైన ఆలోచనతో 22A పెట్టిన భూములు కొట్టేద్దామని చుక్కల భూములు కొట్టేద్దామని మీ నాయకులు ఇవాళ అసైన్మెంట్ భూముల్లో కావచ్చు
లేకపోతే పేదవాళ్ళ భూముల్లో కావచ్చు, లేకపోతే నువ్వు పాదయాత్రలో మీరు గుర్తించిన భూములు కొట్టేయడానికి కావచ్చు, ఇవన్నీ కూడా అతలాకుతలం చేసి రైతుల్ని ప్రజల్ని కాన్ఫిడెన్స్ లో తీసుకోకుండా నువ్వు చేసిన పాపాల వల్ల, నువ్వు చేసిన దుర్మార్గాల వల్ల సుబ్బారావు కుటుంబం కడప జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో ఒంటిమిట్ట మండలం సుబ్బారావు కుటుంబం అంతా కూడా మీ నాయకులు చేసిన దుర్మార్గాలకి, వాళ్ళ వారసత్వ భూముల మీద ఉన్న హక్కులన్నీ కూడా మీరు మార్చేయటం వల్ల ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.